మహబూబాబాద్ పట్టణం దినదినాభివృద్ధి చెందింది. అదే పట్టణం రోజు రోజుకి విస్తరించడంతో ఇప్పటికే సుమారుగా 36 వార్డులుగా మహబూబాబాద్ మాత్రం విస్తరించిపోయింది. ఇప్పటికే 36 వార్డుల్లో కూడా సుమారు అంటే 30 వార్డు సంబంధించింది చుట్టుపక్కల శివారు కాలనీలు చుట్టుపక్కల గ్రామాలను కలుపుకొని కూడా 36 వార్డులుగా మాత్రం మహబూబాబాద్ మున్సిపాలిటీగా పేరుంది. అది ఇదే క్రమంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మహబూబాబాద్ పట్టణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే చెత్త విషయంలో మాత్రం మున్సిపాలిటీ అధికారులు మాత్రం ఒక అరుదైన అంటే సంబంధించినటువంటి ఒక బయో మైనింగ్ ప్రక్రియ మాత్రం చేపట్టని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మనం ఏదైతే ఉందో మనం ఇంటి పరిసర ప్రాంతాన్ని శుభ్రంగా తీర్చిదిద్దడంలో బాగా ఇల్లు వీధులు ఎక్కడ పడితే అక్కడ చెత్త కనిపించే సమస్యలు మొత్తం పరిష్కరించడంతో పాటు ఆయా ప్రాంతాల నుంచి సేకరించిన చెత్త మొత్తం ద్వారా డంపింగ్ యార్డ్కి పేరుకుపోయినటువంటి బహుళ ప్రయోజనాలు పొందే బయోమైనింగ్ యంత్రాలతో శుద్ధి చేసే ప్రక్రియ మాత్రము మున్సిపాలిటీ ప్రయోగాత్మకంగా చేపట్టింది. సుమారు ఇది ఏదైతుందో సుమారు 1,00,000కు పైగా జనాభా కలిగినటువంటి మహబూబాబాద్ పట్టణంలో పారిశుద్ధ్య సమస్య పరిష్కారానికి మొత్తం పురపాలక మనం సంబంధించిన ఉన్నతాధికారులు బయోమైనింగ్ ద్వారా మొత్తం సంబంధించిన శుద్ధి చేసేందుకు క్యూబ్ ఎనర్జీ అనే సంస్థ మొత్తం అప్పగించారు. అంటే సుమారు ఇది 7 అంటే ఒక సంవత్సరం కింద పాటు సంస్థ ప్రతి మహబూబాబాద్కి వచ్చి సంబంధించినటువంటి అంటే ప్రయోజనం చేకూర్చిన సర్వే నిర్వహించి సంబంధించి చెత్తను సేకరించి సర్వే చేపట్టారు. అంటే పట్టణంలో కనీసం రోజువారీగా ఎంత చెత్తను సేకరించాలి, ఎంత వస్తుంది, అంటే ఈ చెత్త ద్వారా అంటే సంబంధించిన ఈ సేంద్రీయ ఎరువులు ఎంత వెల్లడవుతుంది అనే అంశాలపై సంస్థ నిర్వాహకులు మొత్తము పూర్తి అధ్యయనం చేసి CDMA ద్వారా సుమారు అంటే 2,21,00,000తో వ్యయంతో మొత్తం ఒక శుద్ధి చేసి ఒక పరికరాలను మొత్తం మహబూబాబాద్లోని పట్టణం సిగ్నల్ కాలనీలో మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి అంటే మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి పూర్తిగా చెత్త మొత్తం కొన్ని లక్షల టన్నులలో ఉన్న చెత్తను ఇక్కడ సిగ్నల్ కాలనీలో సుమారు 5 నుంచి 10 ఎకరాలు ఉన్నటువంటి స్థలంలో ఇక్కడ మొత్తం డంపింగ్ చేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ సంబంధించిన బయోమైనింగ్ మొత్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ చేసిన నేపథ్యంలో కూడా అంటే సంబంధించినటువంటి చెత్త అంటే పేరుకున్న చెత్తను డంపింగ్ యార్డ్ ద్వారా కూడా తరలిస్తూ మాత్రం ఇక్కడికి ఎరువులు అంటే సేంద్రియ ఎరువులు చేసేందుకు మాత్రం ఇక్కడ సిద్ధమవుతుంది తెలిసింది. అయితే ఇక్కడ పరిశీలిస్తున్నారు మొత్తానికి అయితే ఈ చెత్త మన వల్ల ఉపయోగపడుతుందా లేదని చెప్పేసి ఇక్కడ ఉండే మున్సిపల్ చైర్మన్ గారు కానీ కమిషనర్ గారు కానీ ఇక్కడ ఉన్న అధికారులు వచ్చి ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం అంతా మాట్లాడి వాళ్ళ అధికారులు వాళ్ళు అడిగి తెలుసుకున్నారు. సార్ నమస్కారం సార్, ఈ బయోమైనింగ్ ద్వారా కొత్త ప్రయోగం చేయబడుతున్నారు, ఏ విధంగా ఉంది అసలు జనాలకి? ఇది బయోమైనింగ్ మనకు ఇది ఏళ్ల తరబడి ఈ చెత్త అక్యుములేట్ అయ్యి మొత్తం గుట్టలు మీరు చూస్తున్నారు. ఆ గుట్టలాగా ఆ గుట్టలు ఎట్లా ఉన్నాయో ఈ గుట్టలు కూడా అట్లా ఉన్నదాన్ని మనం స్టేట్ వైడ్ ప్రోగ్రాంలో బయోమైనింగ్ అనేది దీన్ని తీసుకొని గవర్నమెంట్ ఇది CDMA లెవెల్లోనే జరుగుతుంది. ఇది వాళ్ళు బయోమైనింగ్ వాళ్ళు వచ్చి దీన్ని సెపరేట్ చేస్తారు. ఇది ఒకటి సాయిల్ సాఫ్ట్ సాయిల్ లాగా అదొకటి వస్తుంది. అది మన నాన్ ఫుడ్ ఈ అగ్రికల్చర్కి వాడుకోవచ్చు. ఏది మన ఇట్లా గ్రీనరీకి కానీ వాటికి ఫర్ ఏదైనా ఫిల్లింగ్ కానీ వాడుకోవచ్చు. మిగతా ఈ ప్లాస్టిక్ ఇది సెపరేట్ చేసి ఇది మాత్రం వాళ్ళు సిమెంట్ ఇండస్ట్రీస్కి ఇస్తారంట. మనం మున్సిపాలిటీ నుంచి ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫార్మర్ కూడా ఆల్రెడీ చేసినాము. రోడ్ ఒకటి ప్రాపర్గా రోడ్ ఇవ్వాలి. కొంత ఏమైనా అవసరం ఉంటే వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి. అది ఆ విధంగా చేస్తున్నాము. సుమారు మహబూబాబాద్లో రోజుకి ఎన్ని టన్నుల చెత్త వస్తుంది, దానికి తీసుకొచ్చి ఇక్కడ ఎలా చెప్తున్నారు? అంటే ఇది దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఉన్న ప్రోడక్ట్ కాబట్టి ఇది అప్పటి నుంచి అట్లే ఉంది, ఓల్డ్ కాబట్టి. ఇప్పుడు దాదాపు మనకు ఎంత వస్తుందండి? 15 టన్నులు, ఆల్మోస్ట్ 15 టన్నులు వస్తుంది. 15 టన్నుల దాన్ని మనం పర్ డే వస్తుంది. ఇదొకటి ఉంది, అక్కడ కూడా ఉంది. మన ఇప్పుడు చేపట్టారా, వర్క్ ఉందా, నడుస్తుందా, ఏ విధంగా వస్తుంది? స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్ట్. అంటే ఇది బిగినింగ్ పాయింటే. ఇంకా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్లో వర్కర్స్ రాలేదు. ఇంకా ఇది దాదాపు ఇది ఇప్పుడు యాక్చువల్లీ ఇట్లాంటిది ఇది మేము ఇండోర్లో చూసినాము. ఇండోర్లో డైలీ వెళ్ళిపోతాయి అవి. మిషన్ అనేది డైరెక్ట్ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న వెహికల్స్ కూడా డైరెక్ట్ దీంట్లో డంప్ చేసేటట్టుగానే ఉంటుంది. ఒక పెద్దది ఇన్సైడ్ ద టౌనే ఉంది, పెద్ద హాల్ లాగా ఉంది. దాంట్లో ఇది చేసేది మేము చూసినాము. అదే ప్రయోగాత్మకంగా మనం ఇక్కడ కూడా చేస్తున్నాం. ఇది ముఖ్యంగా మీరు చెప్పండి. అంటే మహబూబాబాద్ సుమారు 10 నుంచి 15 టన్నుల చెత్త వస్తుందని చెప్తున్నారు. దానికి సేమ్ టైం ఇక్కడ బయోమైనింగ్ ద్వారా కూడా సేంద్రియ ఎరువులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకి? అంటే ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే పెద్ద టౌన్ హైదరాబాద్ కానీ పెద్ద టౌన్స్, తర్వాత అభివృద్ధి చెందుతున్న టౌన్ కాబట్టి మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం ల్యాండ్ ప్రాబ్లం ఉండి కుప్పలుగా పెరకపోయి తర్వాత వచ్చే టౌన్ నుంచి వచ్చే మన ఇవంతా కూడా వాటిని వేయడానికి ప్లేస్ లేకుంటూ దుర్వాసనలు అవి రాకుండా దీన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని
ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టు మహబాదులో మనం మొదలుపెట్టాం. చాలా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు గుట్టలుగా పేరుకపోయిన ఈ డంపింగ్ యార్డ్ను నీట్గా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పిన ప్రకారం మేము డ్రింకింగ్ వాటరు, ట్రాన్స్ఫర్, ఎలక్ట్రీషియన్, రోడ్ పాంప్లేషన్ చేస్తూ ఇది అన్ని టౌన్లో కూడా మెయిన్ టౌన్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇది మంచి ఆరోగ్యం, టౌన్ మంచి శుభ్రతగా ఉండడానికి ఇది మంచి తోడ్పడుతుందని మా యొక్క అభిప్రాయం. మొత్తంగా మనం చూసుకోవచ్చు, విజువల్స్ చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఉన్నటువంటి సుమారు అంటే 5 నుంచి 10 ఎకరాల్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్స్లో ఉన్నటువంటి చెత్త మొత్తం ఇక్కడ సేకరించుకొని ఇక్కడ డంపింగ్ చేసిన పరిస్థితి ఉంది. కొత్తగా ఇక్కడైతే మనం ఇక్కడ ఏర్పాటు చేశారు బయో మైనింగ్ సంబంధించినటువంటి విజువల్ చూసుకోవచ్చు. ఏర్పాటు చేశారు ఇక్కడ వైపు అంటే ప్లాస్టిక్ ఒకవైపు, అక్కడ వ్యర్థ ఒకవైపు అంటే దేని దానికి సపరేట్ చేస్తూ కూడా ఇది మొత్తం సంబంధించినటువంటి సేంద్రియ ఎరువులకు మాత్రం ఉపయోగపడుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, చైర్మన్ కానీ చెప్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ కానీ ఇంకా ఇతర అభివృద్ధి ఇక్కడ చేసినట్టయితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి కూడా అక్కడ డెవలప్ అవుతున్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా ఉన్నటువంటి కాలనీల వాసుల్లో కూడా కొంచెం ఇబ్బంది కలగకుండా కూడా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్తారు. మొత్తం మనకి వైస్ చైర్మన్ గారు ఉండడం మీరు చెప్పండి ఏ విధంగా ఉంది ఇక్కడ? యాక్చువల్లీ గత 10 సంవత్సరాల క్రితం మనకు డంపింగ్ యార్డులు కానీ ఇట్లాంటివి లేకుండా ఉండే. ఈ యొక్క ప్లాస్టిక్ కొబ్బరి బొండాలు వీటి వల్ల బాగా ప్లాస్టిక్ పెరగడం వలన మహబాద్ టౌన్లో ఆఖరికి టౌన్ కూడా మరి ఇళ్ళకు కూడా ప్లాట్లు లేని పరిస్థితి, అంటే డంపింగ్ యార్డ్ ఈ విధంగా కుప్పలు ఇది అంతా కేవలం ఒక 6-7 సంవత్సరాల నుంచి నిండిన ప్లాస్టిక్. కాబట్టి గతంలో మేము ఒక 6 నెలల క్రితం మేము అంటే మున్సిపల్ సిబ్బంది ప్లస్ ఒక చైర్మన్ మా కౌన్సిలర్ అందరం కూడా మేము ఇండోర్ పోయినాక అక్కడ కూడా ఇట్లా పెద్ద గుట్టలు లెక్క ఇట్లనే పేరుకపోయిన పరిస్థితి ఉండే. దాన్ని అక్కడ టెక్నికల్గా వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్లాస్టిక్ను వేరు చేయడం, మన చిత్తు కాగితాలను వేరు చేయడం, ఈ యొక్క డస్ట్ వేరు చేయడం అన్నీ మిషన్ ప్రాసెస్ చూసిన తర్వాత ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ రాబోయే కాలంలో ఈ డంపింగ్ యార్డ్స్ కనుక లేకపోతే పట్టణాలలో పరిస్థితి బాగా ఇబ్బందిగా అవుతుంది, డంపింగ్ యార్డ్స్ ప్లేస్ లేకుండా అవుతుంది అనే ఉద్దేశంగా మిషనరీ పెట్టడంతో వాళ్లకు మేము మా మున్సిపాలిటీ నుంచి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడంతో వాళ్ళు ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు. భవిష్యత్తులో నేను అనేది ఏంటంటే మనం ప్లాస్టిక్ మీద ఎంత నిషేధం చేసినా కానీ, ప్రభుత్వాలు ఎన్ని చేసినా కానీ ప్లాస్టిక్ అనేది ఆగుతలేదు. కాబట్టి ఇట్లాంటి మిషనరీస్ పెట్టడం వలన ఈ ప్రాంతంలో ఎక్కడైనా మున్సిపాలిటీలలో పరిశుభ్రత అనేది ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా మనం చూసుకోవచ్చు, సుమారు ఇక్కడ ఉన్నటువంటి బయోమైనింగ్ ద్వారా మిషన్ ద్వారా ఉన్నటువంటి ఈ డంపులు ఉన్నటువంటి చెత్త మొత్తం వేరేసినట్టయితే సుమారు మళ్ళీ నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాల వరకు కూడా మొత్తం ప్లేస్ మొత్తం ఖాళీ అయిపోతుంది. మళ్ళీ మొత్తం గ్రౌండ్ లెవెల్ కూడా ఉంటుందని చెప్పి మొత్తం నీట్గా అవుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో కూడా ఉన్నటువంటి డంపింగ్ ఏరియా కూడా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పేసి, అంటే పట్టణ ప్రజలకు ఎలాంటి అవసరాలు కలగకుండా కూడా అన్ని చర్యలు తీసుకొని చెప్పేసి మున్సిపల్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. దాంతో మధు బిగ్ టీవీ మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.